యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనం. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయుము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన వినికిడిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, ఈ చదివిన వాక్య భాగంలో ఆధారం చేసుకొని కొన్ని విషయాలు మనము ఆలోచన చేయబోతా ఉన్నాం. ఈ 2వ అధ్యాయము 21వ వచనములో మనము చూస్తూ ఉన్నప్పుడు విశ్వాసులకు ఈ మాట ఎంతో ఆదరణ, నిరీక్షణ ఇచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి వాగ్దానముగా మనకు కనిపిస్తూ ఉంది. భూమి భయపడకు, సంతోషించి గంతులు వేయుము కదండి. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయుము, యెహోవా గొప్ప కార్యములు చేసెను అని తన ప్రవక్త అయినటువంటి యోవేలు చేత ఆయన పలికిస్తూ ఉన్నారు. అప్పటికే అక్కడ పరిస్థితులు మనం చూస్తూ ఉన్నప్పుడు తీవ్రమైనటువంటి కరువుతో, అలాగే మిడతల దండు వచ్చి వారికి కలిగిన సమస్తాన్ని కూడా నాశనం చేసేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. భూమి వినిపిస్తూ ఉంది, పంట పొలాలన్నీ కూడా నాశనం అయిపోయాయి. ప్రజలు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నట్లుగా మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. అటువంటి పరిస్థితుల్లో మరి దేవుడు తన యొక్క ప్రవక్త అయినటువంటి యోవేలును పంపించి ఒక మంచి చక్కని వాగ్దానాన్ని దేవుడు వారికి అనుగ్రహిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని సంఘం, ఈ రోజుల్లో మన జీవితాల్లో కూడా ఎన్నో నిరాశలు, ఎన్నో కష్టాలు, ఎన్నో శోధనలు మన యొక్క ఆధ్యాత్మిక జీవితం మీద దాడి చేస్తూ ఉన్నప్పుడు మనము కృంగిపోతూ ఉంటాం. కానీ దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటే, మీరు భయపడవద్దు, మీరు ధైర్యంగా ఉండండి అని దేవుడి వాక్యం చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉంది. 2వ అధ్యాయాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు మొదటి 11 వచనాలు కూడా ఆయన యొక్క ఆగమనం కొరకు మాట్లాడుతూ, అంటే ఆయన యొక్క రాకడ దినం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మొదటి నుంచి 11 వచనాలు మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయన చాలా మంచి విషయాలు ఆ దినము కొరకు మాట్లాడుతూ ఉంటాడు ప్రవక్త. 12వ వచనం నుండి మనము 17వ వచనం వరకు మనం చూస్తూ ఉన్నప్పుడు పశ్చాత్తాపానికి పిలుపునిస్తూ ఉన్నాడు. రండి, యెహోవా ఆగమన దినం దగ్గర అయింది కాబట్టి మీరు పశ్చాత్తాపడండి అని పిలుపునిస్తూ 13వ వచనంలో ఒక మంచి మాట మాట్లాడతారు కదండి. మీ దేవుడని యెహోవా కరుణావాత్సల్యములు గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునయ్యుండి మీ వస్త్రములు కాక హృదయాలు చింపుకోండి, ఇప్పుడైనా మీరు పశ్చాత్తాపడండి అని పశ్చాత్తాపానికి పిలుపునిస్తూ ఉన్నారు. 18వ వచనం నుండి మనము 27వ వచనం వరకు మనం చూసినప్పుడు పశ్చాత్తాపం ద్వారా విమోచన కార్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. మన పశ్చాత్తాపడితే దేవుడు ఎటువంటి గొప్ప కార్యాలు చేస్తాడో, ఆయన విమోచన ఏ విధముగా ఉంటుందో 18 నుంచి మనం 27 వరకు చూస్తాం. తర్వాత 28 నుంచి 32 వరకు ఉన్నటువంటి వచనాలు మనం చూసినప్పుడు దేవుని ఆత్మ ప్రోక్షణకు సంబంధించినటువంటి వాగ్దానము ఆ వచనాల్లో చాలా స్పష్టంగా మనకు అక్కడ కనిపిస్తుంది కదండి. తర్వాత నేను సర్వ జనుల మీద ఏం చేస్తాడట, నా ఆత్మను 28వ వచనంలో మాట్లాడుతూ ఉన్నాడు. మీ కుమారులను మీ కుమార్తెలు ప్రవర్తిస్తారు, నా ఆత్మను కుమరిస్తానని దేవుని యొక్క ఆత్మ ప్రోక్షణకు సంబంధించినటువంటి గొప్ప వాగ్దానాన్ని ఆ యొక్క వచనంలో మనము చూడగలుగుతుంటున్నాం. ఇప్పుడు మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మొదటిగా ఆ వచనాన్ని ఆధారం చేసుకున్నప్పుడు దేవుడు ఏమన్నాడంటే, మీ యొక్క భయానికి ముగింపు, ఇక మీరు భయపడవలసిన అవసరత లేదు. ఎందుకంటే భూమి నువ్వు భయపడవద్దు, లేక దేశమా నువ్వు భయపడవద్దు. నువ్వు చాలా మిడతల దాడి వల్ల భూమి అంతా కూడా ఎండిపోయింది, ఫలించకుండా ప్రియమైన వాళ్ళు అయిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే మన యొక్క జీవితాల్లో కూడా అనేక మార్లు అటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొన్నప్పుడు మనము కూడా ఎలాగుంటామని అంటే భయముతో ఉంటాం. కానీ దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, మీరు భయపడద్దు, ధైర్యంగా ఉండండి. ఎందుకంటే మన యొక్క భయాన్ని పోగొట్టేది మనుషులు కాదు,
మన యొక్క భయాన్ని పోగొట్టేది మనము కలిగి ఉన్న ధనము కాదు. మన యొక్క భయాన్ని పోగొట్టేది మన యొక్క జ్ఞానము కాదు. మన యొక్క భయాన్ని పోగొట్టేది మన యొక్క కుటుంబాలు కాదు. ఎవరు మన భయమును తీయగలరు అంటే ఆయన మాత్రమే. మనకున్నటువంటి భయములన్నిటిని కూడా తీయగలిగిన సమర్థుడు. ఏ భయమైనా కావచ్చు. ఏమో మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో, హృదయాల్లో ఎటువంటి భయాలతో మనం జీవిస్తున్నామో అది మనందరికీ కూడా తెలుసు. అయితే ఈరోజు దేవుడు మనతో మాట్లాడేటువంటి గొప్ప మాట ఏమిటయ్యానంటే, నీ భయములన్నిటిని కూడా పోగొట్టడానికి నేను సమర్థుడను. నీవు ఎటువంటి ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ దేవుని యొక్క హస్తము మనకు తోడై ఉంటుంది. కాబట్టి మనము భయపడవలసినటువంటి అవసరత లేదు అని ఆ రోజు ప్రియమైన వాళ్ళరా తన యొక్క ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేశమా నువ్వు భయపడొద్దు, ఎండ్ ఆఫ్ ఫియర్, నువ్వు భయపడకు, నీ భయానికి ముగింపు అని చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. అలా మాట్లాడుతూ రెండవది ఏమన్నాడంటే, సంతోషించి గంతులు వేయము. అప్పటికి ఇంకా పరిస్థితి మారలేదు, కానీ దేవుని యొక్క వాక్యం ముందుగా ఏమి తెలియజేస్తున్నాయనంటే, నువ్వు సంతోషించి గంతులు వేయము అంటే నిరీక్షణతో కూడిన సంతోషం, జాయ్ఫుల్ హోప్, నిరీక్షణతో కూడిన సంతోషము, నువ్వు గంతులు వేయి. ఈరోజు మనము దేవుని విశ్వాసం ఉంచిన వారమైతే, విశ్వాసంలో స్థిరంగా ఉన్నవారమైతే ప్రియమైన వాళ్ళరా, మన యొక్క పరిస్థితులు చూసి మనం కృంగిపోకూడదు. మనం సంతోషించాలి. మన దేవుడు గొప్పవాడు అయినా నీ భయములన్నిటిని కూడా తీసివేయడానికి సామర్థ్యం కలిగినటువంటి దేవుడిగా ఆయన మనకు కనిపిస్తూ ఉన్నాడు. సో కాబట్టి అందుకే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో పౌలు గారు మంచి మాట మాట్లాడుతుంటారు కదండి. మీరు ఏం చేయాలట, ఎల్లప్పుడూ కూడా, ఈ మాట మనం అర్థం చేసుకోవాలి. ఎల్లప్పుడూ కూడా, ఒకవేళ నీ పరిస్థితి కరువుగా ఉన్నా, నీ పరిస్థితి కష్టంగా ఉన్నా, నీవు నిరాశలో ఉన్నా, నిస్పృహలో ఉన్నా, భయములో నువ్వు ఉన్నా కానీ సంతోషించు కదండి, సంతోషించు. పౌలు గారు నేను చెరసాల్లో ఉన్నానని నేను దుఃఖపడడం లేదు, నేను నిరాశలో లేను, అయ్యో నా పరిస్థితి ఏంటని నేను నిరాశలో లేను, మీరు అలాగే ఉండద్దు అని ఆ ఫిలిప్పీ సంఘానికి ఆయన రాస్తూ మాట్లాడుతున్నారు. నేను ఈ పరిస్థితిలో ఉన్నాను కదా అని మీరేమీ భయపడకండి, దిగులు పడకండి, చింతించకండి. మీరు, నేను ప్రభువునందు ఆనందిస్తున్నాను. ఈ శ్రమలో, ఈ కష్టంలో కూడా, ఈ బంధకాల్లో కూడా నేను ఆ ప్రభువునందు నేను ఆనందిస్తున్నాను. నేను ఎల్లప్పుడూ ఆనందించాను. నేను బాగున్నప్పుడు ఆనందించాను, ఉపద్రవంలో కూడా నేను ఆనందించాను, నా శ్రమలో నేను ఆనందించాను. ఇదిగో ఈ రోజు నేను నా యొక్క బంధకాల్లో ఉన్నాను. అయినప్పటికీ కూడా నేను దేవుని బట్టి నేను ఏం చేస్తున్నాను, ఆనందిస్తున్నాను. మనము ప్రతికూల పరిస్థితుల్లో కూడా ప్రియమైన వాళ్ళరా దేవుని స్తుతించడం మనము నేర్చుకోవాలి. ఎందుకంటే మనం ఆయన బిడ్డలము, మనము ఆయన సొత్తు. ఎప్పుడైతే మనము ఆయన పిల్లలుగా మనం ఉన్నామో ప్రతి విషయంలో కూడా ప్రియమైన వాళ్ళరా మన యొక్క ప్రతి భారాన్ని కూడా ఆయన మీద వేయండి. ఆయనే చెప్పాడు కదా, నీ భారము నా మీద వేయి, నేను నీ భారాన్ని నేను భరిస్తాను, నువ్వెందుకు తిరిగిపోతున్నావు అంటే. ఇప్పుడు మన పిల్లలు ఏదైనా ఎగ్జామ్స్ ముందు వచ్చినప్పుడు వారు చాలా స్ట్రగుల్ అయిపోతుంటారు కదండి, చదవడానికి చాలా కష్టపడతారు. అప్పుడు మన తల్లిదండ్రులు ఏం చేస్తాం, నువ్వు భయపడకు, ధైర్యంగా ఉండు, ఏం కాదు, దేవుడు నీకు సహాయం చేస్తాడని ఒక భరోసాని ఇస్తాం. వారు ఆ మాటలకు చాలా హ్యాపీగా సంతోషించి వారు చాలా ధైర్యంగా ఉంటారు. ఒక మానవ తల్లిదండ్రులుగా మనమే ఎంత భరోసాని ఇవ్వగలిగినప్పుడు మన పరలోకపు తండ్రి మనకు భరోసానిస్తా ఉన్నాడు. మీరు భయపడొద్దు అని చాలా స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నిజమే ప్రియమైన దేవుని సంగమం, పౌలు గారు చెరసాల్లో ఉన్నప్పుడు అనేక పరిస్థితుల్లో ఆయన దేవుని స్తుతించడము నేర్చుకున్నారు. ఈరోజు మనము కూడా నిరీక్షణతో కూడిన సంతోషంతో మనము దేవుణ్ణి స్తుతించవలసిన వారిగా మనం ఉన్నాం. ఆయన అంటున్నాడు, దేవుడు గొప్ప కార్యములు చేసెను అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఆయన సామాన్యమైనటువంటి దేవుడు కాదు, ఆయన అద్భుతములు చేసేటువంటి దేవుడు, ఆయన ఆశ్చర్య కార్యములు జరిగించేటువంటి దేవుడు. ప్రియమైన వాళ్ళరా మనము ఆ యొక్క 2వ అధ్యాయము మనము చదివిన వచనం తర్వాత నుంచి మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయన ఏమంటాడు చూడండి ప్రియమైన వాళ్ళరా. 22వ వచనంలో అంటున్నాడు ఆయన, పశువులారా భయపడకుడి, గడ్డి బీళ్ళల్లో పచ్చిక మొలుచును, చెట్లు ఫలించును, అంజూరపు చెట్లు
ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించును. ఈ మాటలకు ఏమి నేర్పిస్తున్నాయి అంటే దేవుడు మరలా పునరుద్ధరిస్తా ఉన్నారు కదండి. దేవుడు ఏం చేస్తాడు? రిస్టోరేషన్, పునరుద్ధరణ చేస్తా ఉన్నాడు. మిడతలు దేవులైతే తిరిగేసాయో, ఆ ఎన్ని సంవత్సరాల పంటనైతే వారు కోల్పోయి ఉన్నారో 25వ వచనంలో చూడండి మాట. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగళ పురుగులను, పసర పురుగులను, చీర పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలానిత్తును అంటున్నాడు. నేనే పంపించాను. ఎందుకంటే మీరు నా ఎడల చేసిన కార్యాలను బట్టి, మీరు నా పట్ల వ్యతిరేకంగా చేసిన క్రియలను బట్టి నేనే ఆ మహాసైన్యాన్ని పంపించాను. కానీ ఇప్పుడు నేనే ఏమంటున్నానంటే మీరు కోల్పోయినటువంటి ఆ యొక్క సమస్తాన్ని కూడా నేను మీకు అనుగ్రహిస్తాను. మీరు కోల్పోయినటువంటి ఆ యొక్క సమయాన్ని, ఆరోగ్యాన్ని, ఆ యొక్క ఆహారమును, ఈ సమస్తాన్ని కూడా నేను ఏం చేస్తున్నానంటే నేను మరలా పునరుద్ధరిస్తాను నేను అంటున్నాడు. ప్రియమైన వారులారా, మన దేవుడు పునరుద్ధరించేటువంటి దేవుడు. నువ్వే పరిస్థితుల్లో నువ్వు ఉన్నప్పటికీ కూడా ఆయన వైపు నువ్వు తిరగగలిగితే, ఆయన వైపు నువ్వు చూడగలిగితే, ఆయన పాదాల దగ్గర నీవు నేను పశ్చాత్తాపడగలిగితే ఆయన మనల్ని పునరుద్ధరించేటువంటి దేవుడిగా మనకు కనిపిస్తా ఉన్నాడు. ఆ రోజు తన ప్రజలతో మాట్లాడుతున్నాడు. పునరుద్ధరించడమే కాదు ప్రియమైన వాళ్ళరా, సమృద్ధినిస్తానంటున్నాడు కదండి. 24వ వచనములో ఏమన్నాడు? ఆ పచ్చిక మొలుచును, చెట్లు ఫలించును, అంజూరపు చెట్లను, ద్రాక్ష చెట్లను కూడా ఏం చేస్తాడట? సమృద్ధిగా ఫలించును. మరలా నీ ద్రాక్ష చెట్లు చక్కగా ఫలిస్తాయి. మీ ద్రాక్ష తొట్టెల్లో ఏముంటుంది చెప్పండి? ద్రాక్ష రసం ఉంటుంది ప్రియమైన వాళ్ళరా. మీ ధాన్యంతో మీరు నిండుగా ఉంటారు. ద్రాక్ష తొట్టెల్లో ద్రాక్ష రసం ఉంటుంది. నూనెతో మీరు పొంగి పొరులుతారు అని దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మన దేవుడు పునరుద్ధరించేవాడే కాదు, సమృద్ధినిచ్చేటువంటి దేవుడు. వారు దేన్నైతే కోల్పోయారో దాన్ని మరలా అవసరమే దాన్ని ఏడంతలగించేటువంటి దేవుడు ఆయన. అంత మాత్రమే కాదు, ఆయన ఆత్మవర్షాన్ని కురిపిస్తానంటున్నాడు కదండి. 28వ వచనములు మనం చూసినప్పుడు ఆత్మవర్షం, సమస్త శరీరుల మీద నా ఆత్మను కుమ్మరించదను అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. మన దేవుడు గొప్ప కార్యాలు చేస్తా ఉన్నాడండి. ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడిగా మనకు కనిపిస్తా ఉన్నాడు. ఆయన అభయం ఇచ్చేటువంటి దేవుడిగా మనకు కనిపిస్తా ఉన్నాడు. ఒక్క మాట అండి, దేవుని దృష్టికి కేవలం మనుషులు మనమే కాదండి, పశువులు కూడా ఆయనకి ఇష్టమే కదండి. ఆయన ఎందుకంటే ఆయన సృష్టిలో అవన్నీ కూడా ఆయన సృజించాడు. సమస్తాన్ని ఆయన సృష్టించిన ప్రతి మొక్క, చెట్టు, పక్షులు, పశువులు అన్ని కూడా ఆయన చేసినవే. కాబట్టి మనకి ఎలాగైతే సమృద్ధినిస్తారంటున్నాడో ఆయన ఏమన్నాడండి? ప్రియమైన పశువులారా మీరు భయపడకండి. ఇంతకాలము పొలాలు ఎండిపోయి బీడు భూముల్లాగా ఉన్నాయి, మీకు ఆహారం కొద్దివైపోయింది. మన దేవుడు ఎంత గొప్పవాడే చూడండి కదా. మనము అందుకే కదా మత్తయి సువార్తలు మనం చూస్తాం. మనం ఎవరికంటే శ్రేష్ఠులమంట? మీరు పిచ్చుకుల కంటే శ్రేష్ఠులు కాదా? ఆయన పశువుల గురించి ఇంత ఆలోచన చేస్తే, వాటికి ఆహారం పెట్టడానికి ఇంత ఆలోచన చేస్తే, ఆయన యొక్క స్వరూపం ముందు చేయబడిన మన కొరకు, ఆయన రక్తంలో కరగబడిన మన కొరకు ఆయనకి ఎంత చేస్తాడు ప్రియమైన వాళ్ళారా. కాబట్టి మనం ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాలి, మనం నిరీక్షణ కలిగి మనం జీవించాలి. ఈరోజు మనలో విశ్వాసం లేకే దేవుని యొద్ద నుంచి మనం కార్యాలు మనము పొందుకోలేకపోతున్న ప్రియమైన వాళ్ళారా. ఒక మాట చూడండి, 147వ కీర్తన 9వ వచనంలో ఒక మంచి మాట ఉంటుంది చూడండి. 147వ కీర్తన 9వ వచనం. చూడండి, ఆయన ఎవరెవరికి ఆహారం ఇస్తాడట? పశువులకును, అరచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారం ఇచ్చేవాడు. మన దేవుడు చాలా గొప్పవాడు ప్రియమైన వాళ్ళరా. పశువులు ఆయన సృజించిన ప్రతి దానికి ఆయన మేలు చేసేటువంటి దేవుడు. పశువులు ఆకలితో బాధపడితే చూసి ఆనందించే దేవుడు కాదాయన. పక్షులు ఇబ్బందులు ఆహారం లేకుండా చూసి ఆనందించే దేవుడు కాదు. వాటికి ఏం చేస్తాడైనా? ఆహారం ఇస్తాడట, పశువులకు ఇస్తాడట, అరుచుచుండి పిల్ల కాకులకి ఇస్తాడట. ఆయన ప్రియమైన దేవుని సంగమా, అభయం ఇచ్చేటువంటి దేవుడుగా మనకు కనిపిస్తా ఉన్నాడు. ఆయన తన బిడ్డలను ఎప్పుడు కూడా ఆయన మర్చిపోయేటువంటి దేవుడు
కాదు ఆయన. మత్తయి సువార్త 6వ అధ్యాయము 26వ వచనంలో కూడా ఆయన ఒక మంచి మాట మాట్లాడుతుంటే 6:26లో, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని, ఎంత చక్కని మాట, వాటిని ఆయన ఏం చేస్తున్నాడట? పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? కాబట్టి మీరు చింతించకండి, మీరు వాటికంటే శ్రేష్ఠులు. వాటినే పోషించేటువంటి దేవుడండి ఆయన. వాటిని నోటి మాటతో కలగజేశాడు, కానీ నిన్ను తన స్వహస్తాలతో చేసుకున్నాడు దేవుడు. ఆయన తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు ఆయన. మనం ఆయన స్వకీయ జనాంగము, ఆయన సొత్తు మనం. అరే మరి మన యొక్క అవసరత దేవునికి తెలియదా? ఒకవేళ ఎందుకు ఆ కార్యాలు వెనకకి వెళ్ళిపోతున్నాయి అని అంటే మనలో ఏవో లోపాలు ఉన్నాయని అర్థం కదండి. ఏవో లోపాలు ఉన్నాయి, అలాగని మన దేవుడు చేయని వారేమీ కాదు. వాటిని సరి చేసుకోమంటున్నాడు, పశ్చాత్తాపానికి పిలిపిస్తున్నాడు. ఇప్పుడైనా మీరు ఒప్పుకోండి, మీ వస్త్రములు కాక మీ హృదయాలు మీరు చింపుకోండి, నా దగ్గర పశ్చాత్తాపడండి అయ్యా. పశ్చాత్తాపడితే నేను గొప్ప కార్యములు చేసే దేవుడని నీకు తెలుసు కదా, నేను అభయం ఇచ్చే దేవుడని తెలుసు కదా నీకు. కానీ ఎందుకు మీరు రిపెంటెన్స్, ఎందుకు మారు మనసు లేదు, ఎందుకు మీరు పశ్చాత్తాపడతలేదు అంటే ఆయన మమ్మల్ని ఏమీ చేయలే అని అనుకుంటున్నామేమో మనం. కానీ ఇక్కడ వేరే పరిస్థితి చూస్తా ఉన్నప్పుడు ప్రియమైన వాళ్ళరా, చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. అందుకని దేశమా భయపడద్దు నీవు. ఈరోజు మన యొక్క భారతదేశాన్ని కూడా చూస్తా ఉన్నప్పుడు పరిస్థితులు ఏమి కూడా బాగోలేదు, చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు. కాబట్టి మనమందరము కూడా మన యొక్క దేశము కొరకు మనము ప్రార్థన చేయవలసిన వారిగా మనం ఉన్నాము ప్రియమైన వాళ్ళరా. అలాగే ఇంకా ఆయన ఏమన్నాడు మనం ఆలోచన చేస్తే 22వ వచనములో, గడ్డి బీళ్లలో పచ్చిక మొలుచును అంటున్నాడు. ఎండిన జీవితాల్లో ఆశీర్వాదాల చిగురు. ఎండిపోయినటువంటి జీవితాల్లో దేవుడు ఏం చేస్తున్నాడు? ఆశీర్వాదపు చిగురు. నిజమే, ఆ మిడతల దారి వల్ల భూమి ఎండిపోవడం, పశువులకు మేత లేకపోవడం వల్ల అవి అల్లాడిపోవడము మనం చూస్తూ ఉంటున్నాం. మన మొదటి అధ్యాయము 18, 19, 20 వచనాలు చూస్తూ ఉన్నప్పుడు ఆ విషయాలు అక్కడ మనకు ప్రస్తావించబడుతుంటే ప్రియమైన వాళ్ళరా. కానీ ఎప్పుడైతే ప్రజలు పశ్చాత్తాపడి దేవుని వైపు తిరుగుతారో, ఆయన ఎటువంటి దేవుడట? తన జాలిని కనపరిచేటువంటి దేవుడుగా మనము 2వ అధ్యాయము 13వ వచనములో మనం చూస్తున్నాం. ఆయన కరుణా వాత్సల్యములు కలిగినటువంటి దేవుడు. ఆయన శాంతమూర్తి, అత్యంత కృపగలవాడునయండి. ఎప్పుడు మన ఎడల ఆయన కృపను కనపరుస్తారు అని అంటే ప్రియమైన వాళ్ళరా, మనము పశ్చాత్తాపడి ఆయన వైపు మనము తిరిగినప్పుడు, అంటే ఇప్పుడు మన యొక్క వీపు ఆయన ముఖానికి ఉంది, అది పశ్చాత్తాపడి ఆయన వైపు తిరగడం అంటే మన వీపు ఎవరి వైపు ఉంది? ఆయన వైపు ఉంది. కానీ ఆయన ఏమంటున్నాడు? నీ ముఖమును నా ముఖం వైపు త్రిప్పమన్నాడు. అంతే పశ్చాత్తాపడ్డం అంటే మనకు బాగా అర్థమవ్వాలంటే ఆయన అంటున్నాడు, నీ వీపు నాకు చూపిస్తున్నావు అంటే నా మాట నీకు లెక్కలేదు, నేనంటే నీకు భయం లేదు, నన్ను చులకనగా చూస్తున్నావు. కాదు కాదు, ఒక్కసారి నీ ముఖము నా ముఖం వైపు త్రిప్పు, నేనేమిటో నీకు అర్థమవుతుంది, అప్పుడు నువ్వేమిటో కూడా నీకు అర్థమవుతుంది అని దేవుడు చాలా ప్రేమగా ఆహ్వానిస్తూ ఉన్నాడు. కానీ ఆయన మాట వినకపోతే ప్రియమైన వాళ్ళరా, ఇదిగో మనము చదివినటువంటి ఆ పరిస్థితులను మనం రాకూడదని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఎండిపోయిన జీవితాల్లో ఆశీర్వాదపు చిగురు ప్రియమైన వాళ్ళరా. ఆలోచన చెయ్యండి, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనములో ఈ మాటను మనము చూడగలుగుతుంటున్నాం. యెషయా గ్రంథము 43:19. చదవండి. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను అంటున్నాడు. ప్రియమైన వాళ్ళరా, నిస్సారమైన శూన్యమైన స్థలాల్లో దేవుడు నూతన జీవాన్ని, ఆశీర్వాదాన్ని రప్పించగలిగినటువంటి దేవుడు ఆయన.
ఎంత చక్కని మాట ప్రియమైన వాళ్ళు. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను, నేను ఒక నూతనమైన క్రియ నీ జీవితంలో నేను చేయబోతున్నాను. నీ పశ్చాత్తాపడి నా వైపు తిరుగు, నువ్వు నా వైపు తిరిగి నన్ను ఆశ్రయించు. నువ్వు భయపడద్దు నీ పరిస్థితులు చూసి. ఇదిగో ఇప్పుడే అది మొలచును, ఇప్పుడే అది ఆరంభమైంది. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి ఇస్తా ఉన్నాడు ప్రియమైన వాళ్ళారా. నిజమే, మన జీవితము ఎండిన స్థితిలో ఉండొచ్చు కాక, కానీ ఆయన వైపు తిరిగినప్పుడు ఆయన నూతన జీవాన్ని, ఆశీర్వాదాన్ని రప్పించగలిగిన దేవుడు. సమృద్ధి అయినటువంటి ఫలభరితమైనటువంటి అనుభవంలోనికి దేవుడు నిన్ను నన్ను నడిపించడానికి ఇష్టపడతా ఉన్నారు. సమృద్ధి అలాగే ఫలభరితమైనటువంటి అనుభవం. మనం ఫలించాలి, ఫలభరితముగా ఉండాలి, అలాగే సమృద్ధిగా దేవుడు మనకు అనుగ్రహించడానికి అని ఇష్టపడతా ఉన్నాడు. అంజూరపు చెట్లను, ద్రాక్ష చెట్లను సమృద్ధిగా మొలుస్తాయట. దేవుడి రోజు మనతో మాట్లాడుతాడు ప్రియమైన వాళ్ళారా. అంజూరపు చెట్టు తీపికి, ఆరోగ్యానికి గుర్తుగా ఉంది, స్వస్థతకి కదండి. అంజూరపు చెట్టు దేనికి గుర్తుంది కదా? అది స్వస్థతకి, ఆరోగ్యానికి, తీపికి ప్రతీకగా మనకు కనిపిస్తా ఉంది. అంటే నువ్వు పోగొట్టుకున్న ఆరోగ్యాన్ని మరలా దేవుడు మనకి ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు. నీకు ఆరోగ్యం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు, స్వస్థత ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఇంతవరకు నువ్వు చేదైన స్థితిలోనే ఉన్నావు, కానీ దేవుడు నీ జీవితాన్ని మధురముగా మార్చడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. నువ్వు ఇవన్నీ కూడా మనం పొందుకోవాలంటే ప్రియమైన వాళ్ళరా ఆయన వైపు మనం తిరగవలసిన వారిగా ఉన్నాం. కాబట్టి దేశమా నువ్వు భయపడద్దు, పశ్చాత్తాపడి నా వైపు నువ్వు తిరుగు. నీ ఆరోగ్యాన్ని మరలా నీకు ఇస్తాను, నీ స్వస్థతను మరలా నీకు ఇస్తాను, నీ మధురాన్ని మరలా నీకు అనుగ్రహిస్తాను అంటున్నాడు. అలాగే ద్రాక్ష చెట్టు దేనికి ప్రతీక కనిపిస్తుందంటే అది ఆనందానికి, ఆత్మీయ సంతోషానికి అది ప్రతీక ప్రియమైన వాళ్ళారా. ఈరోజు నువ్వు ఏ ఆనందాన్ని అయితే నువ్వు పోగొట్టుకున్నావో, దేవుళ్ళ ఆనందం, భూలోక సంబంధమైన ఆనందం కాదు, భౌతికమైన ఆనందం కాదు, దేవునిలో నీకున్న ఏ ఆనందాన్ని అయితే నువ్వు పోగొట్టుకున్నావో, ఏ ఆత్మీయ సంతోషాన్ని అయితే నువ్వు పోగొట్టుకున్నావో తిరిగి మరలా దేవుడికి ఇవ్వడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఆ రోజు ఆ దేశం కొరకు మాట్లాడుతున్నాడు, ఈ రోజు మన దేశం కొరకు మాట్లాడుతున్నాడు, మన కుటుంబాల కొరకు మాట్లాడుతున్నాడు, మనకి వ్యక్తిగత జీవితముల కొరకు దేవుడు మనతో చాలా సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమిటయ్యారంటే సమృద్ధి అయిన ఫలభరితమైనటువంటి అనుభవంలోనికి నేను తీసుకొని వెళ్తాను. అయితే నువ్వు నా తట్టు తిరుగుతావా? నువ్వు పశ్చాత్తాపడతావా? నీ పాప జీవితాన్ని ఒప్పుకుంటావా? నీ పాపపు పరిస్థితిని విడిచిపెడతావా అని దేవుడి రోజు మనకు పిలుపునిస్తా ఉన్నాడు. ఒకవేళ మన యొక్క గత జీవితాలు నిష్ఫలముగాను, ఫలము లేనివిగా ఉండొచ్చుగాక, కానీ ఈరోజు దేవుడు మనల్ని సంస్కరించి, పునరుద్ధరించి మరలా సమృద్ధిగా ఫలించడానికి లేక ఫలింప చేయడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. ఒక నూతనమైన కార్యాన్ని నేను మీ పట్ల జరిగిస్తాను అని అంటున్నాడు. కాబట్టి ప్రభు నందు ప్రియమైన దేవుని సంగమా, మన యొక్క హృదయాల్లో భయానికి చోటు ఇవ్వకండి. హృదయాల్లో భయానికి చోటు ఇవ్వకండి. నీ పరిస్థితులు ఎంత ఎండిపోయినా, ఎంత కఠినంగా ఉన్నా, ఎంత ఇబ్బందిగా ఉన్నా, నువ్వు ఎంత నిరాశలో ఉన్నా సరే కానీ మన యొక్క జీవితాల్లో, మన యొక్క హృదయాల్లో మనము దేనికి చోటు ఇవ్వకూడదు చెప్పండి? భయానికి చోటు ఇవ్వకండి. ఎందుకంటే మనకు గొప్ప దేవుడు ఉన్నాడు, ఆయన వాగ్దానం చేసినటువంటి దేవుడు. నువ్వు భయపడొద్దు అని వాగ్దానం చేసేటువంటి దేవుడిని మనము కలిగి ఉన్నాం. అంత మాత్రమే కాదండి, మన విశ్వాసముతో ఎదురు చూడాలి. మొదట మనం భయాన్ని తీసేస్తే విశ్వాసం రెట్టింపు అవుతుంది. మనం విశ్వాసముతో ఆయన వైపు మనం చూసినప్పుడు ప్రియమైన వాళ్ళరా, దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితాల్లో దేవుడు నూతన పచ్చికను, సంతోషాన్ని చిగురింపజేస్తాడండి. అది ఈరోజు మనము విశ్వాసముతో ఆయన వైపు మనం చూడగలుగుతున్నామా? నిజమే, నీ చుట్టూ ఉన్న పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి, అయినప్పటికీ దేవుడు ఈరోజు నీతో ఏం మాట్లాడతాడంటే విశ్వాసముతో ఎదురు చూడు. నీ జీవితంలో, నీ హృదయంలో, నీ కుటుంబంలో, నీ దేశంలో నూతనమైన పచ్చికను, సంతోషాన్ని నేను చిగురింపజేస్తాను, ఆనందాన్ని చిగురింపజేస్తాను, నీ ఆరోగ్యాన్ని నేను ఇస్తాను, నీ స్వస్థత నేను ఇస్తాను, నేను మధురముగా మార్చబోతున్నానని దేవుడు వాగ్దానం చేస్తా ఉండగా ఎందుకు నువ్వు ఇంకా భయపడుతున్నావు అంటే నువ్వు విశ్వాసములో స్థిరముగా లేవా? అందుకే శిష్యులు ఏమంటారు? ప్రభువా మా విశ్వాసమును వృద్ధి పొందించవా? అరే శిష్యులు అడిగినప్పుడు నీవు నేనంట. నిజమే, నా ప్రార్థన కూడా ఎప్పుడు కూడా ప్రభువా నా విశ్వాసమును వృద్ధి పొందించు.
ఈరోజు ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన అంటున్నాడు ఫలించే జీవితంగా మీరు మారండి. మనం ఎలా మారాలట? మారే మంచిదే, కానీ ఎలా మారాలి? మనము ఫలించే జీవితంగా మీరు మారండి. ఇప్పుడు దేవుని కృపను మీరు పొందుకొని, ఎప్పుడైతే మీరు దేవుని కృపను పొందుకుంటారో, ఆయన వాగ్దానాన్ని పొందుకుంటారో, మీరు ఫలించే జీవితంగా మీరు మారుతారు. మీ ఆత్మీయ జీవితము ఫలభరితముగా ఉంటుంది, మీ ప్రార్థనా జీవితము ఫలభరితముగా ఉంటుంది, మీ యొక్క ఆధ్యాత్మిక జీవితము సమృద్ధిగా ఉంటుంది. మన దేవుడు కోరుకునేటువంటిది అదే, ప్రియమైన వాళ్ళరా. మీ యొక్క ఆత్మీయ జీవితము, ఆధ్యాత్మిక జీవితము, ప్రార్థన జీవితము అది సమృద్ధిగా ఫలింపనివ్వండి. ఎప్పుడో తెలుసా? మనము దేవుని యొక్క కృపను పొందుకున్నప్పుడు. నువ్వు ఎప్పుడు కృపను పొందుకుంటావు? విశ్వాసముతో ఎదురు చూస్తున్నప్పుడు. నువ్వు ఎప్పుడు విశ్వాసంతో ఉంటావంటే నీ హృదయంలో భయానికి చోటు లేనప్పుడు. ఈరోజు మన హృదయాల్లో ఏం చేస్తుంటే భయానికి చోటు ఇచ్చేస్తున్నాం. మనకు తెలుసు ఆ భయం కంటే మన దేవుడు గొప్పవాడని తెలుసు, ఆ సమస్య కంటే మన దేవుడు గొప్పవాడని మనకు తెలుసు. కానీ ఎక్కడో చిన్న చింత మనల్ని ఏం చేస్తున్నాయనంటే వెనుకకు లాగేస్తూ ఉంటుంది, ఆ భయంలోనికి లాగేస్తూ ఉంటుంది, ఆ గాఢాంధకరంలోనికి, ఆ చీకటంలోనికి, ఆ నిరాశలోనికి ఆ భయం మనం లాగేస్తుంది. ఆ భయం మనలను దేవునితో ఏం చేస్తుంది చెప్పండి? దూరాన్ని పెంచేస్తుంది. అప్పుడు మన జీవితాలు ఏమైపోతాయట? ఎండిన స్థితిలోనికి వెళ్ళిపోతాయి, నిరాశలోనికి వెళ్ళిపోతాయి, ఆ బీడు భూముల్లా మారిపోతుంది. కాబట్టి దేవుడు ఈరోజు నాతో మాట్లాడుతుండగా ప్రభు దగ్గర మనం పశ్చాత్తాపడదాం. ఆ రోజు వారు పశ్చాత్తాపడ్డారు. ప్రభు తట్టు తిరిగినప్పుడు ఆయన దేవుని ఆత్మ ప్రోక్షణ ఆయన ఏం చేశారు చెప్పండి? వారి పైన కుమ్మరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మనం ఆలోచన చేస్తూ ప్రియమైన వాళ్ళారా, ఆయన చూడండి 23వ వచనంలో ఏమన్నాడు? చదువుదాం ఒకసారి. సీయోను జనులారా ఉత్సహించి మీ దేవుడని యెహోవా యందు సంతోషించండి. చాలండి. ఆయన దేన్ని బట్టి తొలకరి వర్షాన్ని కురిపిస్తున్నాడట కదండి? దేవుని యొక్క నీతిని బట్టి. అంతే తప్ప మన యొక్క నీతిని బట్టి కానే కాదు ప్రేమ. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును అనుగ్రహించును. ఇది మన అర్హతను బట్టి కాదు. అవునంటారు కాదంటారు. నిజంగా అక్కడ వారి యొక్క అర్హతను బట్టి చూస్తే ఏమొచ్చింది? కరువు వచ్చింది, అది కరెక్ట్. అంతే. కష్టాలు వచ్చాయి, నష్టాలు వచ్చాయి, పొలాలన్నీ ఎండిపోయాయి, ప్రతి చెట్టు కూడా ఎండిపోయింది. వారికి ఆహారం లేదు, సమృద్ధి లేదు, ఆరోగ్యం లేదు, స్వస్థత లేదు. ఇది వారికి ఉన్న అర్హత. కానీ ఆయన ఏమంటున్నాడు అక్కడ? ఆయన తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును కురిపించును. ఈ వర్షము మన అర్హతను బట్టి కాదు, దేవుని నీతి అలాగే వాగ్దాన నమ్మకత్వాన్ని బట్టి దేవుడు మనకి ఏం చేస్తాడు చెప్పండి? వర్షాన్ని కురిపిస్తున్నాడు. తొలకరి వర్షం విత్తనాలు నాటిన సమయంలో భూమిని తడపాలి కదండి. తొలకరి వర్షం కురిసిన తర్వాతే ఏ రైతుని ఏం చేస్తారు చెప్పండి? విత్తనాలు నాటుతారు. తొలకరి వర్షం లేకుండా ఎప్పుడు కూడా ఏ రైతు కూడా ప్రియమైన వాళ్ళరా ఆయన విత్తనాలు నాటడు. ఎందుకంటే నువ్వు నాటిన విత్తనము అది ఫలించాలి, లేక మొలకెత్తాలి అని అంటే సహాయపడేది ఏంటి చెప్పండి? వర్షమే. కాబట్టి ఆయన అంటున్నాడు, నా నీతిని బట్టి మీ పైన నా తొలకరి వర్షాన్ని కురిపిస్తాను, మీ అర్హతను బట్టి కాదు. అంత మాత్రమే కాదు, ఇంకా ఆయన ఏమన్నాడు? వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును. ఇది డబుల్ బ్లెస్సింగ్ అన్నమాట, రెండింతల ఆశీర్వాదం అంటాం కదా. తొలకరి వర్షమును కడవరి వర్షం. ఎందుకంటే కోత కోసే ముందు కూడా గింజ గట్టి పడాలి అని అంటే కొంచెం వర్షము పడాలి. చూసే మన దేవుడు ఎంత గొప్పవాడో. తొలకరి వర్షం, నీ విత్తనాలు వేయడానికి కావలసిన వర్షాన్ని నేను కురిపిస్తాను. ఆ యొక్క ఫలించిన విత్తనం ఆ గింజ గట్టి పడడానికి కావలసినటువంటి వర్షాన్ని కూడా నేను ఏం చేస్తాను? ఆయన కురిపిస్తాను. దేవుడు కేవలము ప్రారంభ ఆశీర్వాదాన్ని మాత్రమే కాదు ప్రియమైన వాళ్ళారా, పరిపూర్ణమైన ముగింపును కూడా ఆయన మనకు ఇస్తున్నాడు. మన దేవుడు అరకొరగా చేసే దేవుడు కాదు. ఆయన
ప్రారంభంలో ఏ ఆశీర్వాదమునైతే ఇచ్చాడో ముగింపులో కూడా దేవుడు అదే ఆశీర్వాదమును ఇవ్వడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఏమిటి ముగింపు ఆశీర్వాదం అంటే? విస్తారమైన పంటను, విస్తారమైన ధాన్యములు దేవునికి సమృద్ధిగా ఇవ్వబోతా ఉన్నాడు. నువ్వు ఒక గింజనే వేశావు తొలకరి వర్షం ముందు, కానీ ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే నేను కడవరి వర్షాన్ని కూడా నేను నీ పన్నెలో కుమ్మరించబోతా ఉన్నాను. గింజ గట్టిపడి సమృద్ధిగా ఫలించడమే కాదు, సమృద్ధి అయినటువంటి కోతను అంటే పంటను నేను నీకు ఇవ్వబోతున్నాను అన్నాడు. చూడండి, దేవుడు ప్రారంభంలో తొలకరి వర్షం ఒకటే కాదు కానీ ముగింపులో కూడా ఆయన చివరి వర్షాన్ని కూడా, కడవరి వర్షమును కూడా ఆయన మనకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. నాకు ఇక్కడ రెండు విషయాలు అర్థమవుతా ఉన్నాయి. మొదటిది భౌతిక ఆశీర్వాదము, రెండవది ఆధ్యాత్మిక ఆశీర్వాదము కదండి. మనకు భౌతికమైన ఆశీర్వాదము అంటే భూ సంబంధమైన ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తున్నారు. అలాగే ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదమును కూడా అదే అధ్యాయంలో దేవుడు పొందుపరిచాడు. 24వ వచనములో భౌతికమైన ఆశీర్వాదం చూడండి ఏమన్నాడు? కొట్లు ధాన్యముతో నిండును, క్రొత్త ద్రాక్షారసమును, క్రొత్త తైలమును, గానుగులకు పైగా పొర్లిపారును. ఇది భౌతికమైన ఆశీర్వాదము. అలాగే ప్రియమైన వాళ్ళరా, చివరిగా మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఏమన్నాడయ్యా అనంటే ఆధ్యాత్మిక ఆశీర్వాదమును కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తానని 28, 29 వచనాల్లో ఆయన మనకు తెలియజేస్తా ఉన్నారు. ఇది ఎక్కడ నెరవేరింది అంటే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో నెరవేరినట్లుగా మనందరికీ కూడా తెలుసు. కాబట్టి మన దేవుడు ఇటు భౌతికమైన అలాగే పరలోక సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదమును ఇవి కూడా ఆయన మనకు అనుగ్రహించేటువంటి దేవుడు. అంటున్నాడు ఆయన, దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.